హలో అందరికీ. మేము దుబాయ్ ఎళ్తున్నామని చెప్పాం కదా! బుధవారం రోజు అంటే 22వ తేదీ నైటు 9:30కి మేము ఊరు దగ్గర నుంచయితే నెల్లూరుకి వెళ్ళాము. అక్కడైతే కంపెనీ వాళ్ళు బస్సు పెడతామని చెప్పారు. ఇంకా నెల్లూరు నుంచి చెన్నై వరకైతే వాళ్ళే బస్సు పెట్టారు. ఇంకా మొత్తం కూడా 51 మందయితే వెళ్ళాము. ఇంక 9:30కే వెళ్ళేసరికి ఇంకా చాలా టైం ఉందని చెప్పి మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్ళి కొంచెం సేపు అక్కడే ఉన్నాము. ఇంకా అక్కడ ఉండిన తర్వాత 12 గంటలకైతే బస్సు బయలుదేరింది. ఇంక అందరం కలిసైతే బస్సులో బయలుదేరాము. మాతో పాటు మా బాబాయ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మేము చెన్నై వెళ్తున్నంత సేపు వర్షమైతే పడుతూనే ఉంది. ఇంక మొత్తం ఎక్కేసి బస్సు బయలుదేరిన తర్వాత చెన్నైలో అయితే దిగేసాము. ఇంకా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ఇంకా అక్కడే కొంచెం సేపు చెకింగ్‌లన్నీ చేసిన తర్వాత ఇంకా అక్కడ లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి అందరూ వీళ్ళే. ఇంకా అందరూ కూడా షాపుల వాళ్ళేను. ఇంకా అందరూ కలిసైతే ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడే బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయితే అయిపోయాము. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత 6:30 అలా అయిపోయింది. ఇంకా వాళ్ళే అక్కడికి టిఫిన్ కూడా తెచ్చేసారు. ఇంకా ఫ్లైట్ ఎక్కాలంటే లేట్ అవుతుందని చెప్పి ఇంకా 6:30కే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా అక్కడే తిన్న తర్వాత ఇంకా బయలుదేరి లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా వాళ్ళు పాస్‌పోర్ట్ అన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాత లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఎయిర్‌పోర్ట్ అంతా కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము ఇదే ఫస్ట్ టైం ఎయిర్‌పోర్ట్‌కి రావడం. ఫ్లైట్ కూడా ఇదే ఫస్ట్ టైం ఎక్కడము. ఇంకా ఫ్లైట్ ఎక్కాలంటే కొంచెం టెన్షన్‌గానే ఉంది. ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చెకింగ్ అయిపోయింది. చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లైట్ కోసం అయితే అక్కడే కూర్చొని ఉన్నాము. ఇంక నేను ఫ్లైట్ ఎక్కేంత వరకైతే వీడియో తీసి పెట్టాను. కొంచెం సేపు చూడండి. ఇంక ఏరోప్లేన్ అయితే వచ్చేసింది. ఇంక మేమైతే అందరం టికెట్స్ తీసుకొని ఇంక ఏరోప్లేన్ అయితే ఎక్కేసాము. ఇక్కడ చూడండి ఇదైతే బిజినెస్ క్లాసు. దీని తర్వాత ఇంక మాకు టికెట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇంక మేమైతే లోపలికెళ్ళి టికెట్ నెంబర్ చూసుకొనైతే మా సీట్లలో మేము కూర్చున్నాము. ఫస్ట్ అయితే మా వారికైతే విండో సీట్ అయితే వచ్చింది. ఇంక నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నానని చెప్పి నాకైతే విండో సీట్ ఇచ్చారు. తనేమో నా సీట్‌లో కూర్చున్నారు. ఇంకా మా పక్కన కూడా మా తోటి వచ్చిన ఒక ఆంటీకైతే సీట్ వచ్చింది. ఇంకా మేము ముగ్గురం అయితే కూర్చున్నాము. ఇంకా ఫస్ట్ టైం ఫ్లైట్ అనేసరికి చాలా భయంగానే ఉంది. కానీ ఎక్కిన తర్వాత అంత భయమేమి అనిపించలేదు. ఇంకా ఎక్కేసి అయితే కూర్చొని ఉన్నాము. ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ చూడండి విండో సీట్ పక్కన కూర్చొని ఇంకా కింద మొత్తం వీడియో అయితే తీశాను. ఇంకా నేను, మా వారు, పక్కన ఆంటీ కూర్చొని అయితే ఉన్నాము. ఇంకా ఫ్లైట్ ఎప్పుడెప్పుడు బయలుదేరుద్దా అని చెప్పి కొంచెం ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎలాగైనా ఫస్ట్ టైం వెళ్తున్నామంటే కొంచెం ఆ హ్యాపీనెస్సే వేరేగా ఉంటది కదా! ఇక్కడైతే టీవీ ఇచ్చారు. ఇంకా ఇక్కడే మేము ఇంకా మూవీస్ తెలుగు అయితే ఉన్నాయని చెప్పి చెక్ చేస్తా ఉన్నాము. ఇంకా ఫ్లైట్ అయితే బయలుదేరిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే నిదానంగా బయలుదేరింది. అప్పుడు ఏం భయం అనిపించలేదు కానీ రన్‌వే పైకెక్కిన తర్వాత ఫాస్ట్‌గా వెళ్ళింది. అప్పుడు కొంచెం భయం వేసింది. తర్వాత పైకైతే లేచినప్పుడు కొంచెం ఎగుడు దిగుడుగా ఉండేసరికి కొంచెం భయంగా అనిపించింది కానీ తర్వాత ఏం అనిపించలేదు. బాగా హ్యాపీగా అనిపించింది. ఇంకా పైకైతే ఇంకా నిదానంగా పైకైతే లేచేసింది.
ఇంకా ఫస్ట్ టైం ఫ్లైట్ అంటే ఎవరికైనా భయము, ఎక్సైట్‌మెంటు అన్నీ ఉంటాయి కదా! ఇంకా అందులో నెగెటివ్ థాట్స్ గూడా వస్తాయి. కానీ ఏదైతే అది అని చెప్పి హ్యాపీగా ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా ఫ్లైట్‌లోనే పెట్టేశారు. ఇంకా అది కూడా వీడియో తీసైతే పెట్టాను. ఇంక మేమైతే ఫ్లైట్ బయలుదేరినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఈ టీవీలో అయితే చూపిస్తా ఉన్నారు. ఇంకా అవి చూసాము. ఇంకా కొన్ని మూవీస్ కూడా పెట్టుకొని చూస్తా ఉన్నాము. ఇంకా తర్వాత వాళ్ళు ఇంకా ఎవరికి ఏమేం కావాలో అని చెప్పి అడిగి అందరికీ అయితే ఇస్తా ఉన్నారు. వాళ్ళైతే చాలా నవ్వుతా బాగా సర్వ్ అయితే చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం విసిగించుకోకుండా ఎవరు ఏది అడిగినా సరే ఎన్ని సార్లైనా ఇస్తా ఉన్నారు. ఇంకా ఫ్లైట్ అయితే ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంది. ఇంకా మేమైతే ఇంకా కాసేపు కామ్‌గా కూర్చొనే ఉన్నాము. ఇంక ఇదిగో ఇంకా ఇక్కడి నుంచి చూడండి చెన్నై వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా చెన్నై దాటిన తర్వాత ఇంకొంచెం హైక్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ కొంచెం దూరం పోయినంక అయితే ఇంక ఇల్లులేం కనిపించలేదు. మేఘాలయితే కనిపిస్తా ఉన్నాయి. ఇది నేను ఎక్కిన వాళ్ళకి కాదు, ఎప్పుడు ఎక్కని వాళ్ళకి మాత్రమే చెప్తా ఉన్నాను. మీరు ఇదేంటి ఇంతగా చెప్తుంది అనుకోవద్దు. నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నా కాబట్టి నాలాగా ఎక్కని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం మాత్రమే చెప్తా ఉన్నాను. ఎక్కిన వాళ్ళుంటే వీడియో అయితే చూడొద్దు, వదిలేయండి. ఇక్కడ చూడండి మేఘాలయితే ఇంకా ఫ్లైట్ కిందయితే ఉన్నట్టున్నాయి. ఇంకా మేఘాలు పైకైతే వెళ్ళిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే మెనూ వచ్చి ఇచ్చేశారు. ఇంకా లంచ్‌కి మేము ఉదయం 9:30కి ఎక్కాం కాబట్టి, ఇంకా మధ్యాహ్నం లంచ్‌కైతే వాళ్ళే ఇస్తారు కదా! వాళ్ళు లంచ్ మెనూ అయితే తెచ్చిచ్చారు. ఇంకా అది ఇచ్చిన తర్వాత కొంచెం సేపటికే ఇంకా లంచ్ కూడా ప్లేట్స్‌లో అందరికీ లైన్‌గా ఇచ్చేస్తా ఉన్నారు. ఇదిగో లంచ్ అయితే చూడండి. ఇంకా జ్యూసులు కానీ లంచ్ కానీ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చారో. ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది. ఇంకా అది చింతతొక్కు లాగే ఉంది. చింతతొక్కే అనుకుంటా. ఇంకా దాంట్లో స్పూన్స్, చాక్స్, ఫోర్క్స్, టిష్యూ పేపర్స్ అన్నీ ఇచ్చారు. ఇంకొక దాంట్లో పెసరపప్పు, క్యారెట్ అవి ఉడకపెట్టేమో అది ఇచ్చారు ఒకటి. వాటర్ బాటిలు, స్వీటు, చాక్లెటు, టిష్యూ పేపర్స్, హ్యాండ్ టవల్స్ అని చెప్పి అన్నీ ఇచ్చారు. బన్ను, బటరు అవి కూడా ఇచ్చారు. ఇంకా ఆరెంజ్ జ్యూసు ఏ జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్ ఇస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే వెజ్‌లో కూడా ఉన్నాయి. ఇంకా మేము నాన్ వెజ్ తింటాం కాబట్టి చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాము. ఇంకా చికెన్ బిర్యానీలో చికెన్ పీసెస్సే ఎక్కువ ఉన్నాయి. రైస్ అయితే చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చారు. కానీ అవన్నీ తినేసరికి ఫుల్ అయిపోతుంది. ఇంకా ఫస్ట్ అయితే బిర్యానీ తినేసాము. తర్వాత ఇంకా పెసరపప్పుతో ఇచ్చారు కదా! సలాడ్ లాగా అది కూడా తినేసాము. ఇంకా మా వారు కూడా తినేస్తా ఉన్నారు. ఇంక ఇద్దరం మాట్లాడుకుంటూ తినేసాము. ఇంకా దాని తర్వాత ఐస్ క్రీము వాళ్ళు ఇచ్చినవన్నీ ఒక్కోటి టేస్ట్ చూస్తూ తింటూ ఉన్నాము. ఇంకా తిన్న వెంటనే వాళ్ళు వచ్చేసి ప్లేట్లు కూడా తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా టేస్ట్ విషయానికొస్తే బాగా ఆకలి మీద ఉన్నాం మేము. అందువల్ల బాగా టేస్టీగా అనిపించాయి. కానీ కొంతమందికైతే అసలు నచ్చలేదంట. వాళ్ళు వెజ్ తీసుకున్నారు. మాకైతే నాన్ వెజ్ బాగానే ఉంది. ఇక్కడైతే జీడిపప్పు ఫ్రై చేసినవి కూడా ఇచ్చారు. ఇంకా వాటితో పాటు మిక్చర్ కూడా ఇచ్చారు. స్వీటు దీపావళికి చాక్లెటు, స్వీటు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మౌత్ ఫ్రెషనరు, ఇక్కడ రిఫ్రెషర్ టాబ్లెట్ అంటే తడిగా ఉండే ఒక టిష్యూ పేపర్ లాంటిదైతే దాంట్లో ఇచ్చారు. ఇక్కడైతే చూడండి ఇంక దుబాయ్ దగ్గరకైతే వచ్చేసాము. కింద నుంచి చూస్తే కొంచెం దుబాయ్ కొన్ని ఊర్లైతే కనిపిస్తూ ఉన్నాయి. సముద్రం కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా మేము కొంచెం సేపు తర్వాత మళ్ళీ టీ, కాఫీ కావాలి అని చెప్పి వాళ్ళైతే వచ్చి అడుగుతా ఉన్నారు. ఇంకా సరే టీ ఒకసారి టేస్ట్ చూద్దామని చెప్పి మసాలా టీ అయితే చెప్పాను. ఇంకా మసాలా టీ ఇచ్చారనే కానీ దాంట్లో వాటర్ ఎక్కువగా ఉన్నాయి. టేస్ట్ అయితే అస్సలు బాగా లేవు. ఇంకా తర్వాత చాక్లెట్ కూడా తెచ్చిచ్చారు. ఇంకా నేనైతే తీసుకోలేదు. ఇంకా తర్వాత విండోలో నుంచి చూస్తే వ్యూ అయితే ఈ విధంగా ఉంది. వాటర్ చూడండి అక్కడైతే బ్లూ కలర్లో ఉన్నాయి. చాలా
వ్యూ చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంకా విండోలో నుంచి కొంచెం సేపు అలా చూసేసాము. ఇంకా దగ్గరకొచ్చే కొద్దీ కొన్ని ఇల్లులు బిట్స్‌గా కనిపించాయి. ఇక్కడైతే అంతా కొండలు, రాళ్ళు అవి బాగా కొంచెం అంటే కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి అలా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా దగ్గరికి పోయే కొద్దీ ఇల్లులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇవి కొన్ని యాడ్ చేశాను వీడియోలో చూసేయండి. మేమైతే ఏరోప్లేన్ నుంచి ఇంకా దుబాయ్‌లో అయితే దిగేసాము. ఇంక దిగిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లోకైతే నడుచుకుంటూ వచ్చేసాము. ఇంక మేము వచ్చిన విమానం నేమ్ అయితే ఎమిరేట్స్. ఇంకా అక్కడి నుంచి చెకింగ్ దగ్గరకైతే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా తర్వాత వీడియోస్ కూడా పెడతాను. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.